ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లేపాక్షి చైర్మన్ గా జనసేన పిఎసి సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతి వృత్తుల వారికి మొదటి నుంచి ప్రత్యేక స్థానం ఇస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా ప్రముఖులకు రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాఖండాలని బహుకరిస్తున్నారని వివరించారు. లేపాక్షి సంస్థ కోసం నూతన విధానాలు రూపొందిస్తామని, లేపాక్షి ప్రదర్శనశాలలను జాతీయ అంతర్జాతీయంగా విస్తరింపజేసి విక్రయాలు పెంచుతామని ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో హస్త కళాకారుల ఉన్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. జనసేన నేత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంస్థ కార్యాలయానికి విచ్చేసి హరిప్రసాద్ ని అభినందించారు. హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రజా పోరాట యాత్రలో రాష్ట్రమంతా తిరిగారో అక్కడ హస్తకళల కళాకారులు పడుతున్న కష్టాలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక కళలు అంతరించిపోతున్న సమయంలో మనల్ని ఆ కళలను కాపాడాలి అనే ఒక ఆలోచనలో ఈ యొక్క జనసేన హస్తకళల కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీరు గమనిస్తే చూడొచ్చు, ఈరోజు ఈ కళాకారులు చేసిన బొమ్మల్ని, చెక్క బొమ్మల్ని ప్రధానమంత్రి మోడీ గారికి అయితే ఏమి, అమిత్ షా గారికి అయితే ఆయన ఇస్తున్నారు అంటే ఆయనకు ఈ యొక్క హస్తకళాకారుల పైన ఉన్న మక్కువ చాలా ఎక్కువ. ఖచ్చితంగా ఈ హస్తకళలు ఈ రోజుల్లో అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉందనే భావనతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ యొక్క హస్తకళల కార్పొరేషన్ని జనసేనకు తీసుకోవడం, దానికి నన్ను చైర్మన్గా చేయడం ఆయనకు మరొకసారి పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ లేపాక్షి అని పిలువబడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో మనము కళాకారులు అంటే ఆర్టిజన్స్ యొక్క హౌ టు ప్రొటెక్ట్, హౌ టు ప్రమోట్, హౌ టు మేక్ ద ఆర్గనైజేషన్ ప్రాఫిటబుల్. అంటే ఈ ఆర్టిజన్స్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళు చేస్తున్న వస్తువుల్ని ప్రమోట్ చేయాలి, ఆ వస్తువుల్ని మార్కెట్లో తీసుకుని వాటిని ప్రాఫిటబుల్గా చేయాలనే 3 ఆలోచనలతో పీపీపీ మోడల్ అంటారే ఆ ఆలోచనలాగా మనం చేసి హస్తకళలను కాపాడాలి, కళాకారులను మనం ఆదుకోవడమే కాదు వాళ్ళ జీవిత పరిమాణాలను కూడా పెంచే విధంగా ఇది ఉండాలని ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఖచ్చితంగా ఆ దేవదేవుడి ఆశీస్సులతో మనసా వాచా కర్మన ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్గా ఈ కార్పొరేషన్ అభివృద్ధికి, అలాగే హస్తకళాకారుల యొక్క వాళ్ళ మేలుకై జనసేన పార్టీ గట్టిగా పనిచేస్తుంది.